హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాయి కనకంది అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. రూపాయి తగ్గింది, డాలర్ పెరిగింది అనే అంశంపై ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. అసలు ఏంటి, ఎందుకు తగ్గుతుంది, రూపాయి ఎందుకు తగ్గుతుంది, అసలు డాలర్ ఎందుకు పెరుగుతుంది, అండ్ ఎన్ఆర్ఐ సంబరాలు ఏంటి, వాళ్ళు పండగ చేసుకోవడం ఏంటి, ఇవన్నీ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడుకుందాం ఒకసారి. మొదటిగా వచ్చేసి అమెరికా బ్యాంకులు అయితే విపరీతంగా వడ్డీ రేట్లు పెంచేసాయి. ఈ వడ్డీ రేట్లన్నీ ఒకసారిగా పెంచేసరికి ఏమైతుంది అంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చర్చించుకొని ఎక్కడైతే మన డబ్బు సేఫ్గా ఉంటుందని చెప్పేసి, ఎక్కడైతే మన ఇది కరెన్సీ సేఫ్గా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకొని, మన దేశంలోనే మరియు ఇతర ఇతర దేశాల్లో ఉన్నటువంటి కరెన్సీ అంతా తీసుకెళ్ళి, ఇన్వెస్ట్మెంట్స్ అంతా తీసుకెళ్ళి అమెరికన్ డాలర్స్లో, యూఎస్డీస్లో పెట్టడం అయితే అయ్యింది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కావచ్చేమో అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి, మనం ఎప్పుడు ఇంపోర్ట్స్ చేసుకునేటువంటి ఆయిల్ కానీ, బంగారం కానీ, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇవన్నీ కూడా మనం బయట దేశాల నుంచి మనం తెప్పించుకునే ప్రయత్నం అయితే ఎప్పుడూ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనం తెప్పించుకోవాలంటే ఖచ్చితంగా డాలర్స్లోనే మనం డబ్బును వెచ్చించాలి. సో ఆ డాలర్స్లో డబ్బును వెచ్చించాలంటే మన ఇండియన్ మనీ కరెన్సీ ఏదైతే ఉందో విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే లైక్ చాలా ఎక్కువ మొత్తంలో మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒక ఫ్యాక్టరే కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి యుద్ధాలు మరియు ఇతరత్ర దేశాలతో ఉన్నటువంటి స్నేహ సంబంధాలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థని మార్చేస్తాయని చెప్పడానికి నిస్సందేహమే లేదు. సో ఎంత తక్కువ యుద్ధాలు అయితే అంతగా ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశానికి బలపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా మన రూపాయి తగ్గడానికి ఒక కారణం కావచ్చేమో. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటి ఇంపాక్ట్ చేస్తూ ఉంటే మన ఆర్బీఐ ఏం చేస్తుంది అసలు? మన ఆర్బీఐ ఏం చేస్తూ ఉంటుందంటే, క్రమంగా తగ్గుతున్నటువంటి రూపాయి క్షీణాన్ని నిశితంగా పరిశీలిస్తూ అప్పుడప్పుడే దానిని అడ్డుకట్టలు వేస్తూ చిన్నగా ఆపుతూ ఉంటుంది. నెక్స్ట్ పూర్తిగా ఆపే ప్రయత్నం అయితే చేయదు. ఎందుకంటే మనం కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తాం కదా! మన దేశం నుంచి లైక్ క్లాత్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇవన్నీ మనం ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాం కదా! సో వాటి వల్ల కూడా మనకి లాభం వస్తుందని చెప్పేసి ఆర్బీఐ నెమ్మదిగా దాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థని, రూపాయిని తగ్గించేందుకు కాకుండా క్రమంగా నిల్చోబెట్టేందుకు మన మన ఆర్థిక వ్యవస్థ అనేది ఒక స్టెప్ అయితే వేస్తూ ఉంటుంది. సో ఇది ఇలా అవుతుంది. సో ఒకసారి కరెన్సీస్ మనం వేరే కరెన్సీ ఒక్కొక్క డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కదా! లైక్ ఆ కరెన్సీ మన రూపాయి కంపేర్ చేసి చూసుకుందాం. లైక్ అమెరికా వచ్చేసి మన $1 విలువ మన ఇండియన్ కరెన్సీ ₹92. అలాగే యూరప్ వచ్చేసి ₹105. అలాగే చివరగా చిన్న దేశం అనేటువంటి థాయ్ బాత్ కూడా మన రూపాయి కన్నా ఎక్కువగా ఉంది. అది ఎంత ఉందంటే ₹2-3 అయితే ఉంది. సో ఇవన్నీ ఇలా ఉంటే మరి మన దేశం దగ్గర ఏమున్నాయి? మన దేశం దగ్గర భారీగా ఫారెక్స్ నిల్వలైతే ఉన్నాయి. మరియు బలమైన ఆర్థిక వ్యవస్థ అయితే మన ఇండియాలో ఉంది. నేనైతే ఏం చెప్తానంటే, రూపాయి ఎప్పుడు పడిపోవట్లేదని అయితే నేను చెప్తా. కానీ కాలానికి అనుగుణంగా రూపాయి అయితే మారుతూ ఉంటుందని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ అండ్ స్టే ట్యూన్డ్ టు సాయి కనకంది అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అంతవరకు గుడ్ బై.